ఈ దినము 18వ రోజులకు మనం వచ్చినాం. దేవుడి చుట్టూ వాగ్దానం 44వ కీర్తన చూసినప్పుడు, పూర్వకాలమున మా పితరుల దినంలో నీవు చేసిన గురించి మేము చెవులారా విన్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించారు. చిన్న పరిశుద్ధులు, మీరు ఎంత గొప్ప కార్యములు పూర్వకాలంలో జరిగించి ఉన్నారు. మా పితరుల ద్వారా మేము విన్నాం ప్రభా. జీవ గ్రంథాన్ని పరిస్థితి ద్వారా మరి ధ్యానించి మేము బలపరుచున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఏ రోజు కాలంలో వచ్చి మాకు గెలిచారు. ఏసునామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. పూర్వకాలంలో పితరులు మనకి ఏం చేశారో వాటిని విన్నటువంటి తరము ఆశ్రయించుకున్నారు. దేవుడు ఎవరు? ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏ పరిస్థితులలో మనం ఉన్నామో, మన జీవితాలలో ఉన్నాయి. అక్కడ యోసేపు వెళ్ళటం, యోసేపు కష్టాలు పడటం, యోసేపు తర్వాత అన్నదమ్ములు మళ్ళీ అక్కడ చేరటం, ఆయన ఒక మంచి పొజిషన్లో గవర్నర్ ఉండటం, ఆ తర్వాత ఇస్రాయేల్ అంతా సెటిల్ అయిపోవడం బాగుంది. కానీ కొద్ది కాలం తర్వాత వారిని బానిసలుగా చూశారు. పొరుగు దేశాల నుంచి వచ్చారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, బలార్జులుగా ఉన్నారు అని అసూయ చేత వారిని వేధించడం, బాధించడం చూశారు. తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అది కరెక్ట్ కాదు. దేవుడు వారి ఈ కష్టాల టైంలో వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం వచ్చిన ఈ వ్యాధులతో మూలుగుతున్న టైంలో అబ్రహాముకు చేసిన మాట ఇచ్చాడు. నేను నీ తోడేంటాను, నీ జనాంగం తోడేంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు పక్షముగా కఠినమైన రాజు ఫరో, ఆ ఫరో కఠినమైన రాజు యొక్క చేతుల నుండి విడిపించాడు. ఫరో రాజు ఫరో కలవరం వచ్చింది ఒకసారి. ఏ రోజు కలవరము అనేటువంటి అంశంలో రాజులు యుద్ధానికైతే కలవరపడరు. ఆయన రాజు దిగిపోవాల్సిందే. ఎవరు వచ్చేసి మేము యుద్ధం చేయబోతున్నాం రాజా అని సమాచారం వచ్చినప్పుడు రెడీ అంటాడు. ఎంత బలిగుడైనా అమెరికా పెద్ద దేశం, ఇరాన్ పెద్ద దేశం, ఒక్కరు విడిపోతారా, రెడీ అంటాడు. ఏ రాజైనా తను ఓటమికి ఇష్టపడడు. పెద్ద పార్టీ కావచ్చు, చిన్న జెండా మోసుకొని అంటాడు నేను గెలుస్తానంటాడు. ఎవరు కూడా ఓడిపోతానని ఆయన తెలుసు ఓడిపోతాను. కానీ యుద్ధ రంగంలో దిగేటప్పుడు మాత్రం నేను బలహీన కాదు, నా ప్రయత్నం చేస్తాను, కలవరపడను. ఎప్పుడు కలవరం వచ్చిందంటే ఆనాడు ఫరో ఈ ఎన్ని పితరులు మాకు వివరించారు అని చెప్పిన తర్వాత ఫరో నుంచి దేవుడు మోషే మాత్రం ఇద్దరు ఒకసారి వచ్చారు. మా దేవుడు గొప్ప దేవుడు అని మోషే అంటాడు. సరే ఒకసారి చూడాలన్నాడు ఫరో. ఎప్పుడైతే ఫరో మాట అన్నాడో వెంటనే మోషే వచ్చాడు, మాత్రం వచ్చాడు. ఒక కర్ర తీసుకొని ఆ కర్రను అక్కడ పెట్టాడు మోషే. దేని పావం చేస్తానంట. రాజు అనుకున్నాడు, సరే చేయి మోసాడు. ఆ కర్ర పామైంది.
కర్ర పాము అయిన తర్వాత మాంతులు పెంచి మామూలు చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే పాము నుండి కర్రలో పెట్టుకొచ్చి ఆ కర్రలో పెట్టుకొచ్చి అట్లా చేసేస్తే ఏదో పాము ఉంది కదా, ఇదిగో మామూలు చేశారు. మోషే ఆశ్చర్యపోయాడు. అరే నా దేవుడు గొప్ప దేవుడు ఏదెత్తిస్తాడని సరే ఒక పని చేద్దాం. అప్పుడే తెలియదండి ఆ పామును మరి పట్టుకున్నాడు మోషే, కర్ర అయింది. మాంతుగా పాము పట్టుకుంటాం, పాము పట్టుకుంటాం, మేము పావించాం కానీ పాము మరలా కర్రగా అర్థమైందమ్మా. మోషే కర్రను పాము చేశాడు, పాము కూడా కర్ర అయింది దేవుని శక్తి వలన. గడి చదవండి, దేవుని శక్తి ఎంత గొప్పదో పితరులు వివరించాడు, మాత్రం చేయలేకపోయారు. రెండవది, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చడం దేవుడు చేసిన విజయమని 44వ కీర్తన 3వ పాటలో చూస్తే, వారు తమ ఖడ్గము చేత దేశం సాధించబడదు, వారి బాహు వారికి జయం చేయలేదు. నీవు వారికి రక్షించు కనుక నీ దక్షిణమే నీ బాహువే, నీవు కాదు వారికి విజయము కలుగు చేసి. 4వ దేవా నీవే నా రాజవు, యాకోబు పురస్కరించు ఆజ్ఞాపించుము. రాజు గారికి కలవరము లేని రాజు మన రాజు. నరసింహ ఈరోజు నా చరిత్ర చెప్తుందంటే, హేరోదు రాజు కలవరపడ్డాడు కానీ యేసు రాజు కలవరపడ్డాడు. చూడండి ఇప్పుడు నుంచి మాత్రం మత్తయి వార్త 2వ అధ్యాయము. ఏ సంగతులు అంటే ఏ సంగతులు? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, రాజుగా పుట్టినవాడు ఒక అప్పుడున్నాడయ్యా, మేము వచ్చాము నక్షత్రం చూసిన పూజించడానికి వచ్చాం. నేను కిషోర్ బ్రదర్ అమ్మగారు చెప్పారు కదా, ఇదంతా ఆ బబులోను దేశం నుంచి వచ్చిన ఈ నక్షత్రము ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇంత చరిత్రను చెప్పారంటే ఈ డౌట్ ఏంటంటే, ఒక ఖగోళ శాస్త్రజ్ఞులు సైంటిస్టులు వచ్చారు, మామూలు కాదు. వాళ్ళు వచ్చినట్టు ఏదో సంథింగ్ జరిగింది. హేరోదు అనే మాట అర్థము శూరుడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. అంత యూదయ దేశపు రాజైన హేరోదులో చాలా మనకు కావాల్సిన యూదయ దేశపు రాజు హేరోదు రాజు చాలా శూరుడు, ధైర్యవంతుడు, పదవి పిచ్చినోడు. ఆయన పక్కబట్టి బాగా ఇష్టం. హేరోదు రాజు ధైర్యవంతుడు. ఎంత ధైర్యవంతుడు అంటే మీకు తెలియజేస్తారు. ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఈ నక్షత్రం ప్రకారం సుమారు మేము వచ్చే టయానికి 2 సంవత్సరాలు అయ్యా, దాదాపు పుట్టాడు, 2 ఏళ్ళ క్రితం పుట్టాడు. మా ప్రయాణంతో జరిగింది. ఇన్ని మైళ్ళు నేను విన్నాక సుమారు 70,000 మైళ్ళు అంటే 2 ఏళ్ళు పెడుతుంది. ఇంత దూరం వచ్చాం కాబట్టి మా పరిస్థితి ఎలా ఉందంటే, అందుకే 70,000 మైళ్ళు అంటే మన ఇండియా చూడగలిగలేడు. భారతదేశానికి తూర్పు దేశం మందే, బంగారం వచ్చిన కాదు, సాంప్రాణి మందే. క్రీస్తు పూర్వం టిప్పు సుల్తాన్ పరిపాలనలో భారతదేశానికి అత్తర ప్రసిద్ధి. యేసు ప్రభు పాదాల మీద పోసిన అత్తరు కూడా భారతదేశం ఇంపోర్టెడ్ అత్తరు. అందుకని చాలా ఖరీదైన అత్తరు అంటారు. ఫారెన్ నుంచి వచ్చిన అత్తరు కదా, అది ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అన్నారు. సో ఈ తూర్పు దేశం జ్ఞానులు, ఒక తూర్పు దేశం జ్ఞాని మన దేశంలో కూడా వేదాంత పండితుల అభిప్రాయం. మీరు వచ్చారు, ఎంత దూరం చేశారంటే రాజు ఎంత పిచ్చి అంటే తన కుమారుడు వయసు కూడా ఆ వయసు, చిన్నవాడు మనవాడు రాజు, నాకు చాలా ఆయుష్ ఉంది, నేను అవస్థలో పోషణకు వచ్చాను. ఈ పరిస్థితిలో వీళ్ళేట్లా మాట చెప్పారని ఏ రోజు కలవరపడ్డాడు. ఒకడు కాదు, 3వ వచనం. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఎందుకంటే పరిపాలన ఆయన దగ్గర క్లోజులంతా కలవరపడ్డారు. క్రొత్త రాజు అయితే పరిపాలన ఉంటుందని కలవరపడటం జరిగినది. ఈ చరిత్రలో
హేరోదుకు ఉన్నటువంటి దానికి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రాజుగారి కలవను మరొక సందర్భంలో దేవుని బిడ్డ వస్తే కలవరు. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 17-18 వచనాల్లో ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు. ఆహాబు రాజు దానికి ఏరియా వెళ్ళి ఏరియా చూచి, ఎందుకైనా నువ్వు అంత ఇశ్రాయేలు శ్రమ పెడుతూ ఉన్నావు. ఆహాబు ఆయన భార్య యెజెబెలు, అంతేనండి. వాళ్ళిద్దరు కూడా శ్రమ పెడుతున్నారు. ప్రజలు శ్రమ పెడుతున్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక దేవుడు ఏలియా ద్వారా కబురు పంపించాడు. చదువుతారా? బయలుదేవతలకు నీవుని తిట్టి వారు ఎందుకయ్యా మీరు దేవుణ్ణి విసర్జించింది ఒకటైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు మీరు శ్రమ పెడుతున్నారు. అక్కడ ఫరో శ్రమ పెట్టాడు, మళ్ళీ ఇక్కడ శ్రమ పెడతాడు. కాబట్టి ఏరియా వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు వారు కాలాలు ప్రేమ వల్ల దేవుడు ఎప్పుడైతే మన పక్షంలో ఉంటాడు, నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళ జయమే. నా స్తుతుల పైన నివసించువాడా నా తండ్రి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే. కలవరవద్దు, ఏ పరిస్థితి అయినా కలవరవద్దు. నిద్ర చక్కగా పాస్టర్ వారి ఉద్యోగం దేని రోజు మనం ప్రార్థన చేస్తే ఇక్కడ అక్కడ చాలా కృతజ్ఞత కోరిక ఉపవాస ప్రార్థన చక్కని భోజనాలని వంటలో సహాయపడిన ప్రతి ఒక్కరి పేరు పేరు వందనాలు. స్వర్ణ థ్యాంక్ యూరా ఆంటీ, దానికి వారు మా సహోదరులందరూ కూడా చిన్న పెద్దతో సహా. కాబట్టి థ్యాంక్ యూ వెంకటేష్. వారు చాలా సంతరించాడండి. వెలువేరు పరిషత్ ఏందో నేను చూశాను సార్. థ్యాంక్ యూ అవసరం. వారు ఒకటే మాట్లాడారు, మేము ఎప్పుడు అనుకున్నదేగారు. వెలువేరు ప్రేమ సరైనగా ఏదో సందర్భంలోనే మేము వర్తించలేదు సమర్థం అంటారు. బాబా ఏమంటున్నారు? వెలువేరు మనవరున్నా ఇప్పుడు మనవులు అంటాడు. నువ్వు చాలా చెప్పకూడదు. ఒకసారి వెలువేరున్న ప్రేమ ఒక్కసారి పట్టుకోవడం. ఇప్పుడు నేనంటే ఇప్పుడు బస్తాలు తీస్తాడు, వాళ్ళు చాలా దాన్ని కూడా వేస్తాడు. అందులో మన పక్షంలో దేవుడు ఉన్నాడు. ఏ రోజు కావాల్సిన కళ ఉందామో మనం కలవద్దు. నాడు ఫరో నుంచి దేవుడు విడిపించాడు. ఏలియాను ఆహాబు బాధ పెట్టాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. మాట చెప్పారని కలవ పడకుండా ఏలియా దేవుడి బిడ్డగా ఉన్నాడు. చివరికి ఈ సమస్య ఎందుకంటే 3వ వచనంలో ఎక్కడ పుట్టాడు అనేది కలవడం. మత్తయి వార్తలో ఎక్కడ పుట్టాడు అన్నమాట. ఎక్కడంటే వాడు డౌట్ ఏంటంటే అసలు ఇంట్లో ఉండడం డౌట్. అది ఏదో డౌట్ ఏంటంటే వీళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఒకవేళ ఏటువంటి వాడు కొంపదీసి మా ఇంట్లో ఉన్నాడేమో. ఆయనకేంది పోలేదో మా ఇంట్లో చోట్ల 2 సంవత్సరాలు పడుకున్నాడు. ఆ 2 సంవత్సరాలు పడుకు వీడు గమ్మక్కలు వెళ్తాడా, బుడ్డోడు వెళ్తాడా. ఆ రోజుల్లో చిన్నవాడు కూడా రాజు అయ్యేవాడు. 8 సంవత్సరాలు కూడా రాజు అయ్యాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా అని చెప్పేసి డౌట్ వచ్చి ఒక పని చేయండి, మీరు వెళ్ళి చూసిరండి, నేను చక్కగా ఎంత మంచి రాజు. చాలా మంది అయ్యో అలా జరిగిందమ్మా ఇలా జరిగిందని నూనె గురించి మాట్లాడతారు. నిజం కాదు. కొద్దిసారి
అన్నిసార్లు ఈ హేరోదు రాజు అవునా అంతగా యేసు పుట్టాడా, క్రీస్తు పుట్టాడా, క్రీస్తు చదువు 4 కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రము అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగి అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ప్రూఫ్ చూపిస్తున్నారు. వాడు ఏలైనగా కావు అంత ఆలోచనలో హేరోదు ఆ జ్ఞాన రహస్యంగా పిలిపించి అందరూ పంపించేశాడు. పాయింట్ ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు, ముందు అందరూ కలవపడ్డారు. మీరందరూ ప్రొక్కెళ్ళండి, నేను కొంచెం కూర్చొని మాట్లాడాలి. జ్ఞానం పిలిచి ఎక్కడ పుట్టాడు, పాయింట్ ఏంటంటే అక్కడ రహస్యముగా ఆ నక్షత్రం కనబడ్డ కారణము అంటే ఎట్లా ప్రూఫ్స్ తో చెప్పండి, డిసైడ్ అయిపోతున్నాడు. వాళ్ళన్నీ చేస్తున్నారు, అయ్యా సంవత్సరం ఎట్లండి నక్షత్ర బొమ్మలో ఇట్లా ఉంది, టైం ఆగిపోయింది కదా, మరి ఇవన్నీ కారణంలో చెప్పుకుంటే ప్రూఫ్ ఉందని అంటున్నాడు. ప్రూఫ్ ఉందని సరిపోయాడు. హేరోదు కలవడానికి కారణం నెంబర్ 1 జ్ఞానుల చేత ప్రూఫ్ వారికి అర్థమైంది, ఖచ్చితంగా కన్ఫర్మ్. రెండవది ఎక్కడ అనేది డౌట్ వచ్చింది, ఎక్కడైనా బెత్లెహేములో అంటున్నారు. ఎందుకంటే రోజులకు మొదటి వచ్చినప్పుడు అక్కర్లేదు, కానీ బెత్లెహేములో నుంచి ఒక ఆయన కరువు వచ్చేసరికి భార్యని బిడ్డలు తీసుకుని వచ్చిందని మొదటి వచ్చినప్పుడు. అంటే ఈ బెత్లెహేములో ఉన్న కరువు పరిస్థితి బట్టి చరిత్రలో ఈ బెత్లెహేము డెవలప్ చేయడానికి ఈ బెత్లెహేము కొత్త రాజు వచ్చి ఇక్కడ కాలం వచ్చింది. బెత్లెహేము పేదరికం కాబట్టి ఋతు గ్రంథం ప్రకారం ఆ పేదరికాన్ని ధర్మం చేయడానికి ఇలాంటి రాజు పుట్టుంటాడు అని కలవడం వచ్చింది. వెంటనే మీరు వెళ్ళి ఆ శిష్యుని చూసి రండి, నేను కూడా పూజిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రాజు మనసులో డిసైడ్ అయ్యాడు. పొరపాట ఆ బిడ్డలకు నా ఇంట్లోనే ఉంటే, అంటే ఎందుకు 2 సంవత్సరాలు పెట్టాడంటే రీజన్ తన కొడుకు వయసు 2 సంవత్సరాల్లో కాబట్టి ఆ 2 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉంటారు ఈ చరిత్ర ప్రకారం క్లియర్గా చెప్పారు, రహస్య జ్ఞానం చెప్పారు, టైం అంతా చెప్పారు, ఆ కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి 2 సంవత్సరాల పిల్లలందరినీ వధించి వేయని చెప్పారు. ఆర్డర్ జారీ చేశారు, పంపించేశారు శాసనం. ఆ ప్రాంత 2 సంవత్సరాల పిల్లలు వధించేయండి అని చెప్పారు. ఒకళ్ళు వచ్చారు, రాజా మంత్రి గారు, ఏమిటి మంత్రి నీ కొడుకున్నాడు 2 సంవత్సరాలు, అవునా? నీ కొడుకున్నాడు, జాగ్రత్త, అనవసరంగా దాన్ని చేసేయండి. ఏ రోజు కాలంలో ఎంతో దారి తీస్తుందంటే తన కుమారుడు, జాగ్రత్త, ఏ రోజు కాలంలో తన కుమారుడు 2 సంవత్సరాలలో కొడుకును కూడా చంపి వేయడానికి ఇష్టపడ్డ పోస్ట్ పిచ్చోడు. తన కలవరము రాజ్యం పోతుందేమో, తన కలవరము నాకు వయసు చాలా ఉంది, ఒకసారి రాజు ఏంటంటే చాలా కాలంలో వచ్చి మనకు రాజు వచ్చి యుద్ధం చేసే వరకు ఉండొచ్చు, ఆ కుటుంబంలో తన మంచి వరకు నా లైఫ్ అంతా ఏం కావాలి, తన కొడుకు కంటే తన పోస్ట్ అది ఆయనకు కావాలి. ప్రియమైన బిడ్డారా, ఈ హేరోదు కలవర ఆ కపటమైనటువంటి మాటలు ఉండకూడదు. మీరు వెళ్ళి ఆ విచారించి జాగ్రత్తగా తెలుసుకుని నేను వచ్చి పూజిస్తా, పూజించడం ఏం చేయండి ప్రభు మాట చెప్పాడు. ఇలాంటి కలవరాలు మీకు 14 యోహాను మీ హృదయంలో క్రిస్మస్ దినాలలో రాజులకు రాజు మనకు పుట్టాడు. ఆనాడు ప్రవక్తల మాటలు ఫరో దేశాన్ని విడిపించాడు. ఆహాబు యెజబెల్ నుంచి ఏలీయాను విడిపించాడు. ఇక్కడ జ్ఞానులు కూడా ఆయన తప్పించాడు. మీరు వెళ్ళండి అని దోత వచ్చి మీరు తిరిగి పొరపాటు వెనక్కి వెళ్తారేమో, ఆ హీరోలు రెడీ ఉన్నాడు మిమ్మల్ని కూడా చంపేయడానికి, వేరొక మార్గాన్ని వెళ్ళండి అని అక్కడ విడిపించాడు. ఆ దేవుడి మనల్ని మన కుటుంబాలు విడిపించునుగాక, ఆ దేవుడి మన కలవరాలు తొలగించునుగాక.
ఆ దేవుడు మనం ముందుకు నడిపించి నక్షత్ర సహాయంతో ఎక్కడైతే మనం కలవపరుస్తాయో నక్షత్ర సహాయంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాలకు నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం. హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజే జయించెను, ఆ ప్రభుని దర్శించి రారమ్మని హేరోదు తెలిపాడు కపటంబుగా. కపటమైన మాట స్వస్థపడతాం. ప్రభునే చూద్దాం. నక్షత్ర సరైన వాక్యం ద్వారానే మనం ముందు సాగాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతులకు స్తోత్రములు నాయన. మీ స్థితిలో ఉన్నాను ప్రభా. మా ప్రతి కలవరం తొలగించుకోవడానికి స్తోత్రాలు తండ్రి. అద్భుత కార్యాలు తొలగించుకోవడానికి మొదటి పనులు పెడుతున్నారు. శక్తులు దయచి 14వ తేదీ మాకు ఇచ్చారు. స్తోత్రాలు ప్రభా. వీళ్ళ ద్వారా చూస్తున్నారు తండ్రి. ఏ కలవరం తండ్రి ఆ హేరోతో దినాలు పొందాడు. ఎంతటి కలవరం పెట్టారు అది కేవలం నీ శక్తిని బట్టి రాజు రాజుతో ఉదయించున్నామని బెత్లెహేములో ఉదయించున్నామని మమ్మల్ని అతని దీనస్థితిలో బెత్లెహేము ఉన్నతమైన తక్కువ దాన్ని కాదు, అల్పంగా కాదు, బలపరచడానికి రాజులో ఉదయించి ఆ వార్తలంతా కాదు హేరోదు మా కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. ఈరోజు ముందు జ్యోతిగా ప్రభావ బడి జనం శుభార్త నింపడం కలిసినాం. చూడబెట్టుకున్నాం. ఆయన చేయడం ప్రతి బిడ్డను దీవించారు. వచ్చిన చేసిన అందరి దాస విజయం గారి కనకమా వస్త్రం గారిని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో వేరే బట్టి వినోదం బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మీ సరిగ్గా చేత వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ క్రిస్మస్ దినాల్లో మేము కలవరపడకుండా ఆర్థిక పరిస్థితి అనారోగ్య పరిస్థితులు లేకుండా నీ కృప చూపండి. దినమైన సంపూర్ణ తీసుకుని ఏసునామం వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని ఇది వరకు సురక్షితంగా కాపాడము ప్రభువా. మా పరలోక తండ్రి, సురక్షించిన దేవా, నీ మహాశక్తితో ఇదమంతే మమ్మల్ని సంరక్షించు. ఇక మేము ఏ పాపములు కాకై ఏ విధమైన అపాయాలు వచ్చుకుని మా కార్యములన్నీ నీ ఆరోగ్య అనుకూలమై నీ దృష్టిని నీతి తోడటమని నీ కొరకు పరిశుద్ధ ఆత్మను సదాయక దేవుడై యుగములు జీవించు పరిపాలించండి. నీ కుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చుగా. మా అందరూ మాకు దయచేయి. ఆయన పాపం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. సోదరుల దృష్టి మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవేనని. ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తములను తోడైయుడును గాక. ఆమేన్. చుక్కగనుగ జ్ఞానులతో మాకు వదనా ప్రభుని కనుగనా చక్కగానే స్నేహపురము చూచి ఆనగని చేసి చూసరే యేసుగోటే పగనుగై స్నేహమానునా చంతజేరనునే సర్వజన గమా సంతసమా. దేవుడు మమ్మల్ని కుటుంబాలను దీవించుగాక. ఏ పరిస్థితి కూడా కలవరపడవద్దని మనం చేస్తున్నాడు. దేవుడు ఆమె చెప్పండి.